గాజాలోని పాలస్తీనా వాసులకు మద్దతుగా ఆస్ట్రేలియాలో భారీ ర్యాలీ జరిగింది. రాజధాని నగరమైన సిడ్నీలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. గాజా ప్రాంత వాసులకు తమ సంఘీభావం తెలియజేశారు. అంతేకాదు గాజాపై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. గాజాలోని పాలస్తీనా వాసుల కష్టాలు ఆస్ట్రేలియాను కదిలించాయి. గాజావాసులు కడగండ్లకు ఆస్ట్రేలియా వాసులు కన్నీటి పర్యాంతమయ్యారు. దీంతో రాజధాని నగరమైన సిడ్నీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. సాధారణ ప్రజలతో పాటు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజే సహా అనేక మంది ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గాజావాసులకు తమ సంఘీభావం తెలియజేశారు. ఒక ప్రదర్శనగా వెళ్లిన సిడ్నీ వాసులు నగరంలోని హార్బర్ బ్రిడ్జ్ పైకి చేరుకున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్న గాజావాసులకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు. అంతేకాదు గాజావాసులపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ప్రదర్శనకారులు కోరారు. అలాగే ఆకలితో అల్లాడుతున్న గాజా ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేయాలని కోరారు. గాజావాసులకు అవసరమైన ఆహార పదార్థాలను అన్ని దేశాలు అందజేయాలని వీరు డిమాండ్ చేశారు. కాగా హార్బర్ బ్రిడ్జి ప్రదర్శనకారులతో కిటకిటలాడింది. హార్బర్ బ్రిడ్జ్ అంతటా ఎటు చూసినా ప్రదర్శనకారులే కనిపించారు. అలాగే గాజా ప్రాంత వాసులకు మద్దతుగా ప్రదర్శనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో హార్బర్ బ్రిడ్జితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇలా ఉంటే గాజా ప్రాంత వాసులది ఒక ఆకలి రాజ్యం. తిండికి కూడా నోచుకోలేకపోతున్నారు. గాజావాసులు గాజా పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. గాజా పాలస్తీనాలోని ఒక కీలక ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా అరబ్బులు ఉంటారు. దాదాపు 2.5 ఏళ్ల క్రిందట జనంతో కళకళ్లాడిన గాజా ప్రాంతం ఇప్పుడు వల్లకాడులా తయారైంది. గాజా పరిస్థితి ప్రస్తుతం దారుణాతి దారుణంగా తయారైంది. ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తుంటాయి. గుప్పెటి మెతుకుల కోసం ఎదురుచూసే ప్రజలే కనిపిస్తుంటారు. గాజాలో ప్రస్తుతం ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. ఇది నిన్ననో మొన్ననో వచ్చిన కొరత కాదు. కొన్ని నెలలుగా తిండి లేక గాజా ప్రజలు అలమటిస్తున్నారు. అనేక మంది పస్తులుంటున్నారు. 1-2 రోజులు కాదు, రోజుల తరబడి పస్తులుంటున్నారు. ఉత్తర గాజాలో ఉన్న ఒక ఆసుపత్రిలో అనునిత్యం దాదాపు 200 మంది చిన్నారులు చేరుతున్నారు. వీరందరూ పోషకాహార లోపంతో బాధపడుతున్నవారే. ఇలా చేరుతున్న పిల్లలకు నడిచే ఓపిక కూడా ఉండటం లేదు. అంతేకాదు కనీసం ఏడ్చే ఓపిక కూడా ఉండటం లేదు. ఐసీయూలో నెలల తరబడి చికిత్స అందిస్తున్నా చిన్నారులను కాపాడలేకపోతున్నామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొటాషియం లేకపోవడంతో రానున్న రోజుల్లో చిన్నారుల మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. గాజావాసులకు వస్తున్న ఆహార పదార్థాల ట్రక్కులు ఇటీవల చోరీకి గురవుతున్నాయి. గాజావాసులకు ప్రతిరోజు 500 నుంచి 600 వరకు ఫుడ్ ట్రక్కులు అవసరం. అయితే వస్తున్న ట్రక్కులను లెక్క తీస్తే 80 దాటం లేదు. పంపిణీకి ముందే ట్రక్కులోని ఆహార పదార్థాలు లూటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆకలి చావులు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలో ఆహార సరఫరా పేరుతో ఇటీవల ఇజ్రాయెల్ ఒక సరికొత్త నాటకానికి తెరలుతీసింది. సహజంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తారంటే ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడుతుంటారు. అలా గుప్పెడు మెతుకుల కోసం గుమికూడిన గాజా పేదలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను హరించివేస్తున్నాయి. అంతేకాదు కనీస అవసరాలైన ఆహారం, మంచినీటి కోసం క్యూలైన్లో వేచి ఉన్న అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు అమానుషంగా దాడులు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆహార సరఫరా పేరుతో గాజా ప్రాంత ప్రజల ప్రాణాలతో ఇజ్రాయెల్ చెలగాటమాడుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ఆహార సరఫరా కోసం ఇజ్రాయెల్ అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా మారిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మండిపడుతున్నారు.
ఏది ఏమైనా ఆకలి రాజ్యంగా మారిన గాజాను ప్రపంచ దేశాలు ఆదుకోవలసిన అవసరం ఉంది.